పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 32వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటనను పరిశీలన చేద్దాం. నేను బాల్యంగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజకు, సాయంత్రం పూట జపమాలకు వెళ్ళేవాడిని. రాకపోతే గురువులు, కన్యాశ్రీలు అనేక విధాలుగా మమ్మలను శిక్షించేవారు. భయం కోసము, భక్తి కోసము, విశ్వాసము కోసము, దైవ మార్గములు నడిపించటం కోసము అనేక విధాలుగా హాజరేసి, అనేక విధాలుగా ప్రార్థన నేర్పించి, అనేక విధాలుగా మమ్మల్ని బలపరిచేటటువంటి వారు. సో అలాంటి సమయంలో ఉదయం సాయంత్రమే కాకుండా ఆదివారం నాడు 2 పూజలు జరిగాయి. ఆదివారం నాడు ఉదయం పూట మొదటి పూజ చిన్న బిడ్డలకు ఉండేది, పిల్లలకు ఉండేది మాస్. రెండవ పూజ పెద్దలకు ఉండేది. ఈ పెద్దల యొక్క పూజకు కూడా నేను రెండో పూజకు కూడా ఎవరు రాకపోయినా నేను ఒక్కడినే వెళ్ళేవాడిని. ఆ యొక్క ఆల్టర్ బాయ్గా పనిచేసేవాడిని, వత్తాసు అబ్బాయిగా పనిచేసేవాడిని, ధూపం వేసేవాడిని. పూజ చేస్తున్న సమయంలో ఆ పూజా ప్రార్థనలను నేను కంటపట్టేవాడిని. ఈ తీరుగా ఒక ఆసక్తి, ఒక ఆనందం, సంతోషం. ఇక వేరే సమయాలలో కూడా గుడి దగ్గరే గడపాలని, గుడి చెంతనే ఆడుకోవటము కానీ, లేకపోతే అక్కడే సమయాన్ని గడపటానికి ఉత్సాహాన్ని చూపేటటువంటి వాడిని. దేవాలయం దగ్గరకు, పూజకు ఎంత ఆసక్తితో, దప్పికతో పరితపించానో ఆ దేవుడు నన్ను ఆ దేవాలయంలోని, ఆ దేవాలయ పీఠము చెంతనే మందసం ముందే నిలబడటానికి నాకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆహ్వానం ఇచ్చి ఉన్నాడు, అంతస్తునిచ్చి ఉన్నాడు, అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈనాడు పట్టణాలలో యేసు ప్రభు ఈనాడు సువిశేషంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవాలయం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని మనం ఈనాడు చదువుతూ ఉన్నాం. 19వ వచనములో, ఈనాడు శుభవార్తలో, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనములో, నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని ప్రభు స్పష్టపరుస్తున్నాడు. ఆలయం వ్యాపార స్థలముగా, మార్కెట్గా మార్చి దాన్ని దొంగల గృహంగా చేస్తారా, వ్యాపార స్థలంగా మారుస్తారా? నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయము, నా ఆలయం పట్ల, నా తండ్రి ఆలయం పట్ల, నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నదని పలికి వాళ్ళందరినీ కూడా, వ్యాపారస్తులను, బేరగాల మొత్తాన్ని కూడా బలను పడదోసి చల్లా చెదురు చేసి వారిని అందరినీ కూడా బయటికి పంపించి వేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తు విశ్వాసిగా దేవాలయం పట్ల నీకు ఆసక్తి, దప్పిక ఉన్న ఎడల, దేవునితో దైవ భయం కలిగి ఉన్న ఎడల, దైవ జ్ఞానం కలిగి ఉంటావు, పాపభీతి కలిగి ఉంటావు. నువ్వు ఎక్కడుంటున్నావు, ఎవరి దగ్గర ఉంటున్నావు, ఎవరితో సంభాషిస్తున్నావు, ఎవరితో ఐక్యమవుతున్నావు, ఎవరితో గడపడానికి వచ్చి ఉన్నావు, అక్కడ దేవుని యొక్క దేవాలయములో ఎవరున్నారు, ఏమి చేయటానికి వచ్చావు, ఎవరితో మాట్లాడటానికి వచ్చావు అన్నటువంటి స్పష్టత నువ్వు లేకపోతే నీ మనస్సు ఒక వ్యాపార స్థలముగా, నీ హృదయము ఒక వ్యాపార స్థలముగా మారిపోతుంది. నీ చూపు, నీ ప్రవర్తన, నీ మనస్తత్వము, నీ ఆలోచనలు, నీ సంభాషణలన్నీ కూడా వ్యాపారమయముగా, స్వార్థమయముగా, లేకపోతే ఈ లోకమయముగా మారిపోతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథములో మనం అనేక చోట్ల వింటూ ఉంటాం. కీర్తన 84 10వ వచనములో, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నా ప్రభు మందిరమున ఒక దినముండినా చాలు. నీ ఆలయమున ఒక దినముండిన 1000 దినముల దీవెన నాకు. ఒక్క దినముండిన 1000 దినముల దీవెన. కనుక ఈనాడు దేవాలయం పట్ల, దివ్య పూజాబలి పట్ల, దివ్య సంస్కారాల పట్ల
ఆసక్తి ఉన్నదా, దప్పిక ఉన్నదా, దేవుడు వసించు స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవునితో ముచ్చటించే స్థలం, దేవునితో సంభాషించే స్థలము కనుక దేవాలయం అనగా స్తుతులకు, స్తోత్రములకు, వందనములకు, గీతములకు, విజ్ఞాపనలకు నిలయం. నీ తప్పిదములను పరిహారము చేసుకోవటానికి అది పవిత్ర స్థలమని నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. యేసు ప్రభు కూడా తన జీవితాంతము దేవాలయం పట్ల, ప్రార్థనా మందిరం పట్ల ఆసక్తితో ఉన్నాడు. ఏదో సంవత్సరానికి ఒకసారో, పండగలకు ఒకసారో ఈనాడు క్రైస్తవ లోకము ప్రవర్తిస్తున్నట్టుగా ఆయన అడపాదడపా వెళ్ళలేదు. లూకాసు వార్తలో 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. అలవాటు చొప్పున కనుక ఆయన విశ్రాంతి దినాన్ని పాటించాడు. ఆయన ప్రతినిత్యము ప్రార్థనలో గడిపి ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. అలవాటు చొప్పున ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకములో అనేకమైనటువంటి వ్యసనాలతో జీవిస్తున్నటువంటి లోకము దాన్ని గొప్పగా చెప్పుకుంటుంది. ఆ పద్ధతి మార్చుకో, ఆ బుద్ధి మార్చుకో అని అన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అంటారు. ఇక్కడ కదా గొప్పగా చెప్తారు. బలహీనతలు కావచ్చు, లేకపోతే ఈ లోకపరముగా నీకు మానసిక ఆనందాన్ని ఇచ్చే కానీ, శారీరక ఆనందాన్ని ఇచ్చేవా కానీ వాటిని నువ్వు గొప్పగా చెప్పుకుంటూ అది నాకు అలవాటు, నీ ఇష్టం ఉంటే చూడు, లేకపోతే నీ ఇష్టం ఉంటే ఒప్పుకో, నీ ఇష్టం ఉంటే రా అన్న రీతిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నీకుండాల్సినటువంటి గొప్ప అలవాటు దేవుని పట్ల, దేవాలయం పట్ల, దేవునితో గడిపే విషయములో ఇది నీకు జీవితంలో అలవాటు కావాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, అలవాటు చొప్పున ఆయన విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వచ్చాడు. కనుక దేవుని చెంతకు రావటం నీకు అలవాటుగా ఉందా? మంచి అలవాటుగా ఉందా? తపనతో, దప్పికతో, ఆసక్తితో నీవు దేవాలయానికి వస్తున్నావా? లేకుంటే కేవలం పెళ్ళిళ్ళకో, ఫంక్షన్లకో, లేకపోతే ఏదైనా అవసరాలకో, సర్టిఫికెట్ల కోసమో, వాటి కోసమే దేవాలయానికి వస్తున్నావా? స్వలాభం కోసమే, నీ స్వప్రయోజనాల కోసం వస్తున్నావా? లేక దేవుడు ఆజ్ఞ చొప్పున విశ్రాంతినాన్ని పాటించటానికి ఆయన సన్నిధికి వస్తున్నావా? ప్రియ సహోదరుడా, నువ్వు గమనించుకోవాల్సినటువంటిది. కనుక దేవాలయములో నీ మనస్సును, నీ హృదయాన్ని ఎవరికి ఆలంబన చేస్తున్నావు? దాన్ని దేనికి దాసోహం చేస్తున్నావు? లోకశక్తులక, లోకానందాలక, మానసిక ఆనందాలక, శారీరక ఆనందాలక ఏం చేస్తున్నావు? దేవాలయములో నీవు రావలసినటువంటిది కృతజ్ఞతాస్తుతులతో, దేవుడు చేసిన మేలును, ఉపకారమును తలంచుకొని ఆయనకు వందనాలు చెల్లించటానికి వెళ్ళాలి. ఆయన మేలును తలంచుకొని స్తుతులర్పించటానికి రావాలి. కీర్తన 104వ వచనం సెలవిస్తుంది, కృతజ్ఞతాస్తుతులతో, స్తుతి గీతములతో ఆలయమున అడుగుడండి, వందనములు అర్పించుచు అతని నామాన్ని కీర్తించండి. కనుక దేవాలయానికి వచ్చేది ఈ ఉద్దేశంతో, ఆయనకి వందనాలు చెల్లించడానికి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యం బట్టి, కృపను బట్టి, ఆశీస్సులను బట్టి, నడిపింపును బట్టి, ఆయన ఇచ్చిన దీవెనలను బట్టి కృతజ్ఞత మనసుతో, కృతజ్ఞత హృదయముతో ఆయనకి వందనాలను చెల్లించడానికి నీవు దేవాలయంకు రావాలి. కనుక సగం ప్రార్థన అయిన తర్వాతనో, సగం పూజ అయిపోయిన తర్వాతనో మధ్యలో లేచిపోవటమో, లేకపోతే సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చోవటమో, లేకపోతే ఎవరి డ్రెస్సులు బాగున్నాయని దిక్కులు చూడటానికో, లేకపోతే వస్త్రధారణను గమనించటమో, లేకపోతే ఇతరుల యొక్క మనస్సును నీ వైపు తిప్పుకోవటానికి భయంకరమైన లోకపరమైనటువంటి వస్త్రధారణతో రావటమో, గజ్జల సౌండ్ల ద్వారానో ఈ రీతిగా నీవు దేవాలయానికి అడుగు పెడుతున్నావా? ఏం మోసుకొని వస్తున్నావు? ఏమి నీవు ధరించి దేవుని సన్నిధానానికి వస్తున్నావు? ఏ మనస్తత్వంతో వస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం తీసుకో. ఉపదేశకుడు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది, దేవాలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలుగు. అచ్చటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలెను, కానీ
మంచి చెడు తెలియని మూర్ఖుల వలె బలి అర్పించుటకు కాదు, వినయముతో, విధేయతతో, మంచితనముతో, భక్తితో, విశ్వాసముతో, ప్రార్థనా భావముతో వెళ్ళు. మూర్ఖుడుగా, అజ్ఞానుగా, వేషధారణతో, జంతువులాగానో, వస్త్రధారణ విషయములో లోకపరమైనటువంటి భౌతికపరమైనటువంటి ఆనందం కోసమో, సంతోషం కోసమో, ఇతరుల్ని ఆకర్షించటం కోసమో, వారి యొక్క కనులు నీ వైపు తిప్పుకోవటం కోసమో, ఈ ఉద్దేశాలతో, మూర్ఖత్వముతో, అజ్ఞానముతో, అవివేకముతో నీవు దేవాలయములో అడుగిడవాకు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, నీవు దేవాలయములో చేయవలసిందేమిటి? నీ దేవాలయములో వచ్చి నీ చందాలను బట్టి, నీవిచ్చేటటువంటి కానుకలను బట్టి దేవుడు సంతృప్తి చెందుతాడా? నీవు పెద్ద ఆలయం కట్టించినా ఉపయోగము లేదు. నీ హృదయమైన ఆలయములో ఆయన వసించకపోతే, స్తుతులతో, స్తోత్రములతో, గీతములతో, వందనములతో ఆయనకు ప్రణమిల్లకపోతే, పరితప్త హృదయాలతో, పశ్చాత్తాప హృదయాలతో, వినయాను హృదయాలతో ఆయన దాసోమ కాకపోతే, నువ్వు ఆయనకి అష్టైశ్వర్యములు ఇచ్చిన, చివరకు నువ్వు పెద్ద దేవాలయం కట్టించిన, అందులో ఆయన వసింపడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, 27వ వచనం నుండి మనం చూసినట్లయితే సొలొమోను పలుకుతున్నాడు, ప్రభు, మహా ఆకాశమే నిన్ను ఇమిడ్చుకోచాలదనినా, ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవలమున నీవు ఇముడుదువా? రేయింబవళ్ళు ఈ దేవలమును కాచి కాపాడుచుందుము. ఈ కోవెలలో నీకు ఆరాధన జరగవలని నీవే నిర్ణయించితివి కనుక నేడు నీ సేవకుడు ఈ దేవలమున చేయు ప్రార్థనను ఆలింపుము. కనుక నేను కట్టినటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ దేవాలయములో నీవు ఇమ్మడగలవుదా? ఆకాశమే నిన్ను ఇమిడ్చుకోచాలదు, అట్టి ఈ దేవాలయములో నీవు ఉడతావా? కనుక ప్రభు, నీవు వసించువాడు ఎక్కడ? హృదయమని ఆలయములో. కనుక ఈ నీ దాసుడు చేయు ప్రార్థనను, ఈ నీ దాసుడు చేయు ఆరాధనను దయతో గైకొనుము అని సొలొమోను తన యొక్క అయోగ్యతను, దేవుని యొక్క గొప్పతనాన్ని, శక్తిని, బలాన్ని, ఆయన యొక్క వరప్రసాదములను కోసము పరితపిస్తున్నాడు. తన ఏమి లేమి తన యొక్క గొప్పను కాకుండా ఆయన దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శాస్త్రాన్ని గుర్తిస్తూ, కనుక నువ్వు కోటల్లో, గోడల్లో, లేకపోతే భవంతుల్లో నువ్వు నివసించువాడు కాదు, నీవు మా హృదయాలు నివసించువాడు. కనుక ఎక్కడ ఆరాధన జరుగుతుందో, ఎక్కడ స్తుతులు ఉంటాయో, ఎక్కడ స్తోత్రాలు ఉంటాయో, ఎక్కడ వందనములు, గీతములు ఉంటాయో, అక్కడ ఆయన నెలకొని ఉంటాడు. స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, ఇజ్రాయేలు చేయి స్తుతులపై ఆసీనుడై ఉన్నావని పలికిన గొప్ప దేవుని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడు. కనుక ఆయన మానవులతో ఉండటానికి వస్తున్నాడు, మానవులతో నివసించడానికి వస్తున్నాడు. కనుక ఆయన నివాసము హృదయాలే, వారే ఆయన ఆలయము. దర్శన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది, ఇక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయన ఆలయము, వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడు వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. ఈ సోదరులారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ధరించినటువంటి నామం ఇమ్మానుయేలుడు. ఇమ్మానుయేలుడు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం. మానవులతో వసించడానికి వచ్చాడు. కోటల్లో, గోడల్లో, భవంతుల్లో ఆయన నివసించడానికి రాలేదు. కనుక నీ ప్రార్థన డీజేలతోటో, ఫ్యాషన్లతోటో, భయంకరమైన అలంకరణలతోటో నీవు ఆయన సంతృప్తిపరుద్దామని ఊహించుకోవాక. అలాంటి ప్రార్థనలు, అలాంటి అలంకరణలో ఆయన వసించాడు. విరిగి నలిగిన హృదయాలలో, పరితప్త హృదయాలు, పశ్చాత్తాప హృదయాలలో, మారు మనసు గల హృదయాలలో, మాంస హృదయాలలో ఆయన వసిస్తాడు. కనుక ఏ తీరుగా నీవు దేవుని చెంతకు వస్తున్నావు, దేవాలయానికి వస్తున్నావు, నీ హృదయమైన ఆలయాన్ని ఏ తీరుగా దేవునికి దాసోహం చేస్తున్నావు, ఏ తీరుగా అది శుద్ధి కలిగి ఉన్నది, ఎంతవరకు అది పవిత్రత కలిగి ఉంది, దేవుడు వసించటానికి నివాస స్థానముగా ఉన్నదా? ఒక
ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవాలయంలోకి వచ్చి నిద్రపోవటానికో కాదు. దేవాలయంలో అనేకమైన జరుగుతూ ఉంటాయి. కొద్దిమంది తగాదాలకు వస్తారు. దేవాలయ పరిసరాలు పంచాయతీ ఆఫీస్ వారికి తగాదాలు పెట్టుకోవటానికి, కుల పంచాయతీలు, ఇంకా వేరేటువంటి సమస్యలు పరిష్కరించుకోవటానికి, లేకపోతే ఆట స్థలం కొట్టుకోవటానికో, ఇలా అనేక విధాలుగా దేవాలయాన్ని అభాసుపాలు చేస్తూ, ధ్వంసం చేస్తూ, అపవిత్రము చేస్తూ, ఇంకా గుళ్ళోకి వచ్చి సెల్ ఫోన్లతో రావడం. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ తీసుకొని రావడం తప్ప వాక్యాన్ని, బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మోయటానికి మాత్రము ఏమాత్రము కూడా ఆసక్తి కానీ దప్పిగా లేదు. వారికి ఒక నామోషిగా ఉంది. కానీ సెల్ ఫోన్ మాత్రం మోయటానికి ఏ ఇబ్బంది లేదు. పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. దేవాలయములో అనేక మంది వివిధ రకాల మైండ్ సెట్లతో, వివిధ రకాల బుద్ధులతో, మనస్తత్వాలతో వచ్చినటువంటి వారి పరిస్థితి ఏమైందో అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, పౌలు త్రోయాను పట్టణాన్ని వీడిపోయే ముందు ఆయన దేవాలయంలో ప్రసంగిస్తుంటే యూతికస్ అనేటువంటి యువకుడు కిటికీ దగ్గర కూర్చున్నాడు. కిటికీ మీద కూర్చొని నిద్రపోతున్నాడు. వాక్యాన్ని వినకుండా నిద్రపోతున్నాడు. ఆ కిటికీ దగ్గర నుండి కింద పడి అతడు చనిపోయాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఎలా వస్తున్నావు దేవునికి? దప్పికతో వస్తున్నావా? దప్పిగొన్న దుప్పి వలె దేవునితో ముచ్చటించటానికి, ఆయనతో సంభాషించటానికి వస్తున్నావా? లేక రిలాక్స్గా చక్కగా తయారవుతూ ఫ్యాషన్ షో పోయినట్టుగా, లేకపోతే ఫంక్షన్ హాల్ పోయినట్లుగా ఆ రీతిగా వస్తున్నావా? దేవుని చింతకు ఎలా వస్తున్నావు? అది పవిత్రమైన స్థలమని నువ్వు గుర్తెరుగుతున్నావా? దేవుడు వసించు స్థలమని నువ్వు గుర్తెరిగి ఉన్నావా? దేవుడు మోషేతో పలుకుతున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 5 నుండి 6 వచనం మనం చూసినట్లయితే, మోషే దగ్గరకు రాకము, చెప్పులు విడువము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా కనుక విడువుము. కనుక నీవు దేవాలయంలోకి వచ్చేటప్పుడు కేవలం భౌతికపరమైనటువంటి చెప్పులే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి వాటిని విడిసిరా. అజ్ఞానమని, వేషధారణని, స్వార్థము స్వలాభము, భయానకమైనటువంటి నీ మనస్సును, నీ హృదయానికి ఆలంబనైనటువంటి కామ, క్రోధ, మద, మత్సరాలన్నింటి కూడా విడిచిపెట్టిరా. అది పవిత్రమైన స్థలము. అన్యాయపు, అక్రమైనటువంటి జీవితాలు, అవినీతిపరమైన జీవితాలు, స్వార్థపరమైన జీవితాలు, స్వలాభపరమైన జీవితాలు, ఇతరులను నిందల పాలు చేసినటువంటి మనస్తత్వాలను, ఇతరుల జీవితాలను పడగొట్టినటువంటిది, నాశనం చేసినటువంటిది, కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, వీటన్నిటినీ విడిచిపెట్టిరా. అప్పుడే నీ హృదయ ప్రార్థనలు, నీవు అర్పించు అర్పణలు అన్నిటినీ అంగీకరిస్తాను. లేకపోతే దేవుడు వాటిని ఎంత మాత్రము స్వీకరించరు, నిరాకరిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతాం ఏమని? మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను అక్కడే విడిచిపెట్టి వెళ్ళి ముందుగా నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలను చెల్లింపుము. కనుక విడిచిపెట్టి, వదిలిపెట్టి వెళ్ళి సఖ్యపడు, సమాధానపడు అంటున్నాడు. కనుక ఈ లోకపరమైనవి విడిచిపెట్టకుండా నువ్వు ఎంతగా ప్రార్థించినను, ఎంతగా ప్రలాపించినను దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు, ఆ అర్పణలు అంగీకరించాడు, ఆ కానుకలను స్వీకరించాడు. కనుక ఈ లోకములో నీవు భ్రాంతితో బతుకుతున్నావేమో. నీవిచ్చే కానుకల ద్వారా కావచ్చు, నీవు చేసేటటువంటి పనిపాట్ల ద్వారా కావచ్చు, దేవుడి యొక్క ప్రార్థనలు హృదయము దేవునికి దూరముగా, దేవుని పరిశుద్ధతకు, దేవుని నీతికి, దేవుని వెలుగుకు, దేవుని సన్నిధానానికి, పరలోకానికి దూరముగా ఉండి
శరీరం మాత్రమే, శరీరమైనటువంటి ఆలోచనలు, ఆనందాలు ఇవన్నీ కూడా లోకపరమైన, చీకటిపరమైన అన్నిటి కూడా ఆశలు సౌదాలన్నీ కూడా నువ్వు పెట్టుకొని ఎంతగా నీవు అర్పించినా, ఏ ప్రార్థనలు చేసినా అవి పెదాల ప్రార్థనగా ఉంటాయి. నువ్వు అర్పించే అర్పణలైనా ఆయన త్రోసివేస్తాడు, ఆయన నిరాకరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఏ తీరుగా నీ యొక్క ప్రార్థనలు ఉన్నాయి, నీ యొక్క కానుకలను ఆయనకు అర్పిస్తూ ఉన్నావు, దేవుని యొక్క సన్నిధానాన్ని ఏ తీరుగా నువ్వు గుర్తిస్తున్నావు, ఏ మనస్తత్వముతో నీవు దేవుని చెంతకు వస్తున్నావు, ఆ యొక్క వస్తువులను బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాలనుకుంటున్నావా, లేక నీ హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాలనుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కొరింథీ రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయను. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. కనుక మాటలతో కానీ, చూపులతో కానీ, ప్రవర్తనతో కానీ, లేకపోతే వేషధారణతో కానీ, లేకపోతే పట్టించుకోకపోయినా, ధ్వంసము చేసిన, అపవిత్రము చేసిన, పాడుబడేటట్లు చేసిన, ఏ రీతిగా నీవు చేసిన భౌతికమైనటువంటి దేవాలయం కావచ్చు, నీ హృదయమైనటువంటి దేవాలయం కావచ్చు, లేక ఇతరుల దేవాలయం కావచ్చు, ఇట్టి చిన్నవాడులో ఏ ఒక్కడైనా పాపమునకు కారకుడొకటి కంటే అట్టివాడు తిరుగుట రాయి కట్టబడి సముద్రములో పడవేయబడటం మేలు. సముద్రములో పడవేయబడటం మేలు. కనుక ఈ లోకములో దేవుడు వసించే పవిత్ర స్థలాన్ని, నీ హృదయమైనటువంటి ఆలయాన్ని, ఇతరుల యొక్క ఆలయాన్ని, ఇతరుల హృదయమైన ఆలయాన్ని నీవు దాన్ని ధ్వంసం చేసినా, అపవిత్రము చేసినా, లేకపోతే నాశనం చేసినా, మాట్లాడినా, పాడుబడేటట్లు చేసినా, లేక ధ్వంసం చేసినా, అపవిత్రము చేసినా, ఏ రీతిగా నీవు దానిని ధ్వంసము చేసినా దేవుడు నిన్ను ధ్వంసము చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే అనేక మంది దేవుని పట్ల, దేవాలయం పట్ల అపవిత్రముగా, అసభ్యముగా, లేకపోతే అమంగళంగా మాట్లాడిన వారు, లేకపోతే అపవిత్రము చేసినటువంటి వారు, పట్టించుకోకుండా పోయినటువంటి వారు, ధ్వంసం చేసినటువంటి వారు, దేవునికి అమర్యాదగా ప్రవర్తించినటువంటి వారు దేవుని శిక్షకు గురి అయి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, రాజుల దినచర్య 2వ గ్రంథం 33వ అధ్యాయము 7 నుండి 8 వచనాలను చూసినట్లయితే, మనష్షే యెరూషలేమును 50 సంవత్సరాల పాటు పాలించాడు. కానీ దేవాలయమునందు ఆయన బాలు దేవతా విగ్రహాలు నెలకొల్పాడు. కనుక దేవుడు అతనిని వెంటనే శిక్షించాడు. 11వ వచనం మనం చూసినట్లయితే, అస్సీరియా సైనికులు వచ్చి మనష్షేను బంధించి అతని శరీరాన్ని కొక్కాలతో గుచ్చి బాబిలోనియాకు తీసుకొని పోయి ఉన్నారు. కనుక దేవాలయాన్ని అపవిత్రపరిచి బాలు దేవతల విగ్రహాలు నెలకొల్పాడు మనష్షే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 32 వచనం చూసినట్లయితే, దేవాలయాన్ని, దాని వస్తువులను పాడు చేశాడు బెల్షాజర్ రాజు. అందుకే రాత్రే ఈ బెల్షాజర్ రాజు చంపబడ్డాడు. ఉజ్జియా రాజు కుష్ఠరోగంతో దేవాలయాన్ని శపింపబడ్డాడు. అననీయ సఫీరా దేవాలయంలో అబద్ధమాడి ఉన్నారు. అందుకే వారు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయి ఉన్నారు. ఈ సహోదరి సహోదరులారా, దేవాలయము పవిత్రమైనది. అటువంటి ఆ దేవాలయానికి కృతజ్ఞతతో, స్తుతులతో, స్తోత్రాలతో, వీరి నలిగిన హృదయముతో, పరితాప హృదయములతో ఆరాధించడానికి, ప్రణమిల్లడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయటానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి తప్ప దానిని ఒక సత్రంగానో, ఒక ఫంక్షన్ హాల్గా గానో, లేకపోతే తగాదాలకు పంచాయతీ ఆఫీసులాగానో, లేకపోతే స్వలాభం కోసమో, నీ అవసరాల కోసమో, లేకపోతే అక్కడ రిలాక్సేషన్ చేయటం కోసమో కాదు. ప్రియ సహోదరుడా, దేవుడు వసించు ఆ స్థలములో ప్రార్థించి ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఆరాధించటానికి నీవు దేవాలయానికి వెళ్తున్నావు. కనుక దేవాలయం పట్ల నీకున్నటువంటి ఆలోచనను, నీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం.
ప్రార్థించుదాము. పరలోక తండ్రి, నీవు మమ్ములను నీ స్వారూప్యతలో సృష్టించి నీ సన్నిధిలో వాసము చేయాలని మమ్మల్ని పిలిచి ఉన్నా. నీవు మనుషులు కట్టిన గోడలలో కోటలలో మాత్రమే కాక పరిశుద్ధ హృదయాల్లో నివసిస్తానన్నారు. నీ కుమారుడైన క్రీస్తు యెరూషలేములోని ఆలయాన్ని శుద్ధి చేసినట్లు మా హృదయ ఆలయాలను కూడా శుద్ధి చేయండి. ప్రభు, మాలో నివసించండి. మా హృదయాలు మీ నివాస స్థలంగాను, మా మాటలు నీ సందేశముగాను, మా జీవితం మీ పరిశుద్ధతను ప్రతిబింబించినట్లుగా చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ విమాశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను, మీ జీవితాలను, మీ కుటుంబాలను బలపరిచిన యెడల ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోగలరని, షేర్ చేయగలరని మేము మనవి చేయించున్నాను. గాడ్ బ్లెస్ యూ.